ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రభువు శిలవయాత్రలో పాల్గొనే అదృష్టం కల్పించేటువంటి ప్రభువుకు మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా కర్నూలులో వేలాది మంది శిలవయాత్రలో పాల్గొని ప్రభువు కృపకు అందరూ కూడా పాత్రలు అవుతూ ఉన్నారు. కానీ వయసుతో నిమిత్తం లేకుండా శక్తిని అంతా కూడా కూడగట్టుకొని ప్రభువును ధ్యానించుకుంటూ ప్రేమగిరి వరకు దాదాపుగా 7-8 కిలోమీటర్ల పైనే నడుచుకుంటూ అందరూ ఎండను కూడా లెక్క చేయకుండా పాల్గొనడం అనేది ప్రభు పట్ల మా అందరికీ ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, భక్తి కావచ్చు, ఇవన్నీ కూడా నిదర్శనం. కాబట్టి ఇటువంటి శిలవయాత్రలో ఉదయమే పాల్గొనే అదృష్టం ఉంది. పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇందాక చెప్పుకున్నట్టు ప్రభువు మరణము పొందినది కానీ ఆయన సిలువెక్కి రక్తం చిందించింది మనందరి కోసము, పాపులను రక్షించడానికి, మనలో ఉన్నటువంటి పాపము ప్రక్షాళన చేయడానికి, ఆయన త్యాగానికి ప్రతీకగా సిలువెక్కి రక్తం చిందించి ఆయన మనకందరికీ మార్గదర్శనమైనాడు. అందుకే ఏప్రిల్ 2:9 కూడా చెప్తారు బైబిల్లో, దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణం పొందినట్లు దూతల కంటే తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావితమైనటువంటి కిరీటము ధరించిన వాడిగా మనము చూచుచున్నాము అని చెప్తాం. కాబట్టి ఆయన మనందరి కోసము మరణము అనుభవించినాడు. కాబట్టి మనమందరం కూడా ఆయనను భగవంతునిగా, మనకు రక్షకునిగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి మనకు రక్షకునిగా రేపు ఆదివారం రాబోతున్నటువంటి పునర్జన్మ ఉన్నటువంటి ప్రభువుకు ఆహ్వానం పలుకుతూ మనమందరం కూడా ఈరోజు ఈ శిలవయాత్రలో పాల్గొంటూ ఉన్నాము. కర్నూలులో ఉన్నటువంటి చాలామంది ప్రభువు నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా 40 రోజుల నుండి కూడా అందరూ ఉపవాస దీక్ష చేస్తూ ప్రభువును ప్రార్థిస్తూ ఆయన కృపకు పాత్రలు అవుతున్నట్టు అందరూ కూడా రాబోయే ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శక్తిని, అలాగే వారికి అందరికీ ఆరోగ్యాలను ప్రసాదించాలని ప్రభువును ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఆమేన్.